కుల మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకంలో భాగంగా వరుసగా మూడో ఏడాది 2023-24 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడానికి నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మేయర్ గంగాడ సుజాతతో కలిసి లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును అందించారు. ప్రస్తుత విడతల్లో జిల్లాలో 38,001 మంది లబ్ధిదారులకు 57 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు బూచేపల్లి వెంకయ్యమ్మ చెప్పారు. అగ్రకులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించేలా ప్రభుత్వం వారికి తోడ్పాటునిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనకి మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మనకు సంవత్సరానికి 15,000, అదేవిధంగా 3 సంవత్సరాలకి 45,000 ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ ఏదో ఒక వ్యాపారం చేసుకోవటానికి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైనా కానీ మన ముఖ్యమంత్రి గారు మనకి ఈ 5 సంవత్సరాలకి అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏదైనా హౌసింగ్ కానివ్వండి, ఏదైనా మనకి ఈ పథకాలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా మహిళాభ్యుదయానికి మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలుస్తోందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఈ దిశగా అమలు చేస్తున్న పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈబీసీ నేస్తం పథకంలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను మరింత ఆర్థిక స్వావలంబన దిశగా ఉపయోగించుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను తొలగించి పేదలు కూడా ముందడుగు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కొమ్మూరి కనకారావు మాదిగ అన్నారు. అగ్రవర్ణాలలోని పేదలు కూడా ఆర్థిక సుస్థిరత సాధించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ మహిళా పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో మెప్మాపీడి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, ఈడిగా కార్పొరేషన్ డైరెక్టర్ జె ఏడుకొండలు అధికారులు పాల్గొన్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే ఓసీలకు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. మరి 3 సంవత్సరాల నుంచి 45,000 రూపాయలు మరి వాళ్ళు అందుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో 38,000 మందికి లబ్ధిదారులకి ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే మహిళలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా తన బాధ్యతలు తీరి ఇంట్లో మరి ఖాళీగా ఉండడానికి ఇష్టం లేని మహిళలకి మరి ఒక చేదోడుగా ఉండడం కోసమని మరి ఈ యొక్క అమౌంట్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం. తద్వారాగాను తన ఇంట్లోనే ఉంటూ తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చిరు వ్యాపారంకి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా మన జిల్లాలో ఈరోజు జరిగినటువంటి పంపిణీ కార్యక్రమంలో దాదాపు 30,000 మంది పైగా మహిళా లబ్ధిదారులు ఈబీసీ నేస్తం ద్వారా 50,000 కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చి పెద్ద మనసు అటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి మహిళా పక్షపాతిగా పేద బడుగు బహుళ సంక్షేమం కోసం పెద్ద పెట్టేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజా హృదయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా అభినందించాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కని కార్యక్రమం ద్వారా పేద ప్రజలకి అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా మహిళా సాధికారత కోసం పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఆర్థిక చేయూత కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారిని మరి కొంతకాలం పాటు మరి ముఖ్యమంత్రి ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ద్వారా పేదల బ్రతుకులు నింపేటువంటి ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తూ సెలవు.